సో, మామూలుగా అయితే మెడ నొప్పనేది ఎక్కువగా పోస్చర్స్ సరిగ్గా లేని వాళ్ళకి, లేకపోతే డ్రైవింగ్ ఎక్కువ చేస్తున్న వాళ్ళు, అందుకే నాకొస్తుందని అనుకోవచ్చు. కానీ పిల్లల్లో గూడా మనం చూస్తున్నాం మెడ నొప్పనేది. ఏంటి సార్ ప్రాపర్ సో, రీజన్స్ ఏమున్నాయి మెడ నొప్పులకి? సో మెడ నొప్పికి చాలా రీజన్స్ ఉంటది. ఫస్ట్ థింగ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎర్గోనామిక్స్ అంటే ప్రాపర్ పోస్చర్ లేనప్పుడు. అంటే సరిగ్గా మనము డైలీ చేసే యాక్టివిటీస్ లోపల ఎస్పెషల్లీ యంగ్ ఏజ్ లోపల చదువుతున్నప్పుడు గానీ, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు గానీ, ఆ మొబైల్స్ చూసేటప్పుడు గానీ, కాన్స్టెంట్‌గా మెడ వంచుకున్నప్పుడు ఏమైపోతుందంటే, మెడలో ఉన్న డిస్కుల మీద చాలా స్ట్రెయిన్ అయితుంటుంది. రెండోది ఏంటంటే, యంగ్ పీపుల్‌లో చాలా కామన్‌గా ఎప్పుడు చూస్తుంటామంటే ఎక్సర్‌సైజెస్ చేస్తాం. అంటే జిమ్‌కెళ్తున్నప్పుడు. ఈ మధ్య కాలము మనకి ఫిట్‌నెస్ గురించి అవేర్‌నెస్ కోసం అని చెప్పేసి ప్రతి స్ట్రీట్‌లో జిమ్స్ వచ్చేసాయి. సో, జిమ్స్ వచ్చినప్పుడు ఏమైతుందంటే, వీళ్ళు జిమ్‌కెళ్ళడము, సడెన్‌గా హెవీ వెయిట్స్ ఓవర్ ద హెడ్ లిఫ్ట్ చేయడము, ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా, ప్రాపర్ వార్మప్ లేకుండా, ప్రాపర్ ప్రికాషన్స్ లేకుండా సడెన్‌గా లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మెడలో మన వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉన్న డిస్క్ సడెన్‌లో జారినప్పుడు దట్ ఈస్ డిస్క్ బల్జ్ గాని, డిస్క్ ప్రొలాప్స్ గాని అంటాం. సో, అలా ఎప్పుడైనా అయినప్పుడు అలా కంటిన్యూయస్‌గా పెయిన్స్ రావడం.